నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ 9. శరన్నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. జగన్మాత అత్యంత భీకరంగా యుద్ధం కొనసాగిస్తోంది. అయితే మూలా నక్షత్రం, దుర్గాష్టమి, మహర్నవమి ఈ 3 రోజులు అత్యంత ముఖ్యమైనవిగా చెప్పబడుతున్నాయి. ఈ రోజు జగజ్జనని యుద్ధ విన్యాసం గురించి తెలుసుకుందామా? విజయవాడ శ్రేష్ఠ మ్యూజిక్ అకాడమీ నుంచి మన స్టూడియోలో ఉన్నారు సింగర్స్. హాయ్ మ్యామ్, జ్యోతి మ్యామ్ అండ్ దీపిక, రమ్య అండ్ రత్నకుమారి గారు. నాకు చాలా పేర్లు గుర్తున్నాయి. శిరీష గారు. కుమారి మ్యామ్, చివరి దశకు చేరుకున్నాయి శరన్నవరాత్రులు. అసలు దీని గురించి ఒకసారి మా ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, వివరిస్తారా? ఆది నుంచి దేవదానవులు యుద్ధాలు పరిపాటిగా జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మన దేశాల మధ్య ఎక్కడో ఒక చోట ఎప్పుడు ఏదో గొడవలు, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి కదా, ఆ మాదిరిగా అనేది. అయితే దుర్గాష్టమి ప్రాశస్త్యం ఏమిటి అని అంటే, ఇది 8వ రోజు. అమ్మవారి యుద్ధం మహిషాసురుని మర్దించడానికి మొదలుపెట్టినప్పటి నుంచి దుర్గాష్టమి 8వ రోజు అవుతుంది. గ్రహగతులు ప్రారంభం అయినప్పటి నుంచి నవగ్రహాల వాటి పరిభ్రమణాలు ప్రారంభం అయినప్పటి నుంచే మనకి వారాలు, తిథులు ఏర్పడ్డాయని పెద్దలు చెప్తారు. అయితే ఈ అష్టమి అనే తిథి నాడు ఈ దేవీ నవరాత్రిలో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది. ఆ దుర్గముడు కూడా ఈ మహిషాసుర మర్దనుడికి సపోర్ట్గా వచ్చాడు. దాంతో అమ్మవారి ఆగ్రహం ఇంకా పెరిగింది. లక్ష్మీదేవి కూడా ఈ రోజున ఆవిడికి తన శక్తుల్ని సహాయంగా పంపించింది. ఈ రోజు నుంచి ఆవిడ మహాదుర్గ అనే నామాంతరం చెందింది దుర్గాదేవి. 8 రోజులు అయిపోయింది, యుద్ధం కొలిక్కి రావట్లేదు. ఆవిడ కూడా మనలాగానే మరి ఆందోళన పడుతూ ఉంటారు, ఏమిటో మనకి అంతగా తెలీదు. పెద్దలు చెప్పినవి మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకోగలుగుతున్నాము. ఈ దుర్గాష్టమి నాడు దుర్గముడు అనే రాక్షసుని సంహరించడం వలన, ఆ రోజు అష్టమి తిథి అవడం వలన ఈ దుర్గాష్టమిగా ఇది పేరు పొందింది. నెక్స్ట్ దుర్గముని చంపినందుకు గాను ఆవిడకి దుర్గా అనే నామాంతరం కూడా ఏర్పడింది. దీనికి ఇంకొక అర్థం కూడా ఉన్నది. దుర్గా అంటే దుర్గతులు అంటే కష్టాలు, అవి బాపేది. దుర్గని తలుచుకుంటే కష్టాలు ఉండవు అనేది ప్రపంచ నానుడిగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. దుర్గాష్టమి ప్రాశస్త్యం ఇది. అసలైన రాక్షస సంహారం, మహిషాసురుడి మర్దనం రేపటి రోజున జరుగుతుంది. సూపర్ సూపర్, చాలా అద్భుతంగా తెలియజేశారు మా వాళ్ళందరికీ కూడా. మరి ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? అంబవందనం జగదంబ వందనం, తల్లి కంబు కంఠురాణి కళ్యాణి వందనం. అంబవందనం జగదంబ వందనం, తల్లి కంబు కంఠురాణి కళ్యాణి వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనాలు, ఆదిశక్తి మమ్ము బ్రోహు మపన వందనం. వేదములను కన్న తల్లి వేల వేల వందనాలు, ఆదిశక్తి మమ్ము బ్రోహు మపన వందనం. అంబ వందనం జగదంబ వందనం, తల్లి కంబు కంఠురాణి కళ్యాణి వందనం. పారిజాతములను మించిన పాదములకు వందనం, పాలలోచనుని రాణి పార్వతి వందనం. పారిజాతములను మించిన పాదములకు వందనం, పాలలోచనుని రాణి పార్వతి వందనం. అంబ వందనం జగదంబ వందనం, తల్లి కంబు కంఠురాణి కళ్యాణి వందనం. మనుల చేత మెరయుని మకుటమునకు వందనం, మలయాచల వాసిని మహిత వందనం. మనుల చేత మెరయుని మకుటమునకు వందనం, మలయాచల వాసిని మహిత వందనం. అంబ వందనం జగదంబ వందనం, తల్లి కంబు కంఠురాణి కళ్యాణి
కంబు కంటు రాణి కళ్యాణి వందనం, కళ్యాణి వందనం, కళ్యాణి వందనం. అసలు దుర్గాష్టమి రోజున ఆ దుర్గామాతని తలుచుకుంటూ పాటలు పాడడం అంటే మనకు అందరికీ అదృష్టం ఉండాలి. మీ అకాడమీ నుంచి ఇలా దసరా శరన్నవరాత్రులకి అలా వెళ్తూ ఉంటారా? పాడుతూ ఉంటాము. మాకు విజయవాడకి ఫేమస్ అమ్మవారి గుడి. తప్పకుండా దసరాల్లో వెళ్ళి ఒక ప్రోగ్రామ్ కంపల్సరీగా నా అకాడమీ పిల్లలతో తీసుకుని వెళ్ళి పాడిస్తాం చక్కగా. తర్వాత అమ్మవారి దర్శనం అంది ఇస్తారు. అదొక మంచి అనుభూతి. పిల్లలకి కూడా ఎలాగా ఒక బంధం ఏర్పరచడం అనమాట సంగీతం ద్వారా. అలా చేస్తూ ఉంటాం. ఇలాగే కాకుండా దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళల్లో కూడా పూజ చేస్తుంటారు పెద్దవాళ్ళు. అంటే 9 రోజులు ఒక 90 సంవత్సరాల పంచాయతనం ఉంది మా ఇంటికి దగ్గరలో ఉన్నది. నిత్య పూజలు చేస్తారు వాళ్ళ ఇంట్లో. అమ్మవారిది చాలా అద్భుతంగా చేస్తారు అనమాట. కుంకుమార్చన చేస్తే ఆ పాదాలు పడుతుంటాయి. అలా ఒక ఇది ఉంది. అక్కడ కూడా చక్కగా చేయించి పిల్లలకి ఆశీర్వాదం ఇప్పిస్తుంటాం. విజయవాడలో ఎక్కడ చూస్తున్నాం? ఏంటిది? మా ఇల్లు అకాడమీ బల్లంవారి స్ట్రీట్లో ఉన్నది. ఇది అంటే రామవరపల్లి ఏలూరు రోడ్ నుంచి బందర్ రోడ్ని కలిపి ఒక రోడ్ అనమాట అది. దాంట్లో ఆ రోడ్లో ఉంది. అకాడమీకి అందరూ వచ్చి వస్తారు. అంటే అక్కడ దగ్గర వాళ్ళైనా వచ్చే వాళ్ళందరూ దగ్గర దూరంగా ఉండే వాళ్ళు కూడా వస్తారు. వెహికల్స్ వేసుకుని వచ్చి కేర్ టేకర్స్ ఉంటారు, పెద్ద డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్, రకరకాల పోలీసులు పిల్లలు ఉన్నారు. వీక్లీ వన్సా లేకపోతే వీక్లీ ట్వైస్ ఉంటుంది క్లాస్. 1 hour ఉంటుంది. ఇదంతా రికార్డ్ అది ఇస్తాం పిల్లలకి. వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని రావాలి. ఇయర్లీ ఎగ్జామ్ ఉంటుంది, యాన్యువల్ డే ఉంటుంది. వీళ్ళకి ఎవరు బాగా పాడారు వాళ్ళకి మళ్ళీ మంచి మంచి బహుమతులు కూడా ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. అంటే మన స్కూల్లో సెలబ్రేషన్స్ ఎలా చేస్తామో అకాడమీలో కూడా అలాగే చేస్తాము. అలాగే చేస్తాం. ఓకే, ఇంకొక మంచి పాట. కామాక్షి కళ్యాణి కాదంబరి కాత్యాయని గౌరీ కనకాంబరి. కామాక్షి కళ్యాణి కాదంబరి కాత్యాయని గౌరీ కనకాంబరి. విద్యేసి పంచాక్షరి భావేసి విద్యేసి పంచాక్షరి భావేసి పూర్ణేసి పరమేశ్వరి భావేసి పూర్ణేసి పరమేశ్వరి. కామాక్షి కళ్యాణి కాదంబరి కాత్యాయని గౌరీ కనకాంబరి. మాదేశి మాతంగి మాగేశ్వరి మాదేశి మాతంగి మాగేశ్వరి జగదంబ భగవతి రాజేశ్వరి జగదంబ భగవతి రాజేశ్వరి. కామాక్షి కళ్యాణి కాదంబరి కాత్యాయని గౌరీ కనకాంబరి. కామాక్షి కళ్యాణి కాదంబరి కాత్యాయని గౌరీ కనకాంబరి కాత్యాయని గౌరీ కనకాంబరి కాత్యాయని గౌరీ కనకాంబరి. కుమారి మ్యామ్, ఈ 9 రోజుల పాటు ప్రసాదాలు అమ్మవారికి ఏం పెడుతూ ఉంటారు? గారెలు, బూరెలు, పూర్ణాలు, పులిహోర, ఈ పెరుగన్న అంటే దద్దోజనం, చక్ర పొంగలి, ఇవన్నీ సైంటిఫిక్ గా శక్తిని ఇచ్చేవి. అదే భావనతో మరి పెద్దలు కల్పించారేమో తెలీదు, ఇటువంటి నైవేద్యాలను మాత్రమే అమ్మవారికి నైవేద్యం పెట్టాలని చెప్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు ఒక్కొక్కటి ప్రతిరోజు ఒక్కొక్కటి చేసి పెడుతూ ఉంటారు అమ్మవారిని. అది ప్రసాదం చేసి మనం తినడమే కాకుండా ఒక 9 మంది 5 మంది ముత్తైదులకి
పసుపు బొట్టు తాంబూలం అట్లా ఇచ్చి పంచుతూ ఉంటారు. ఓకే. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో పాటలు పాడే అవకాశం రావడం అనేది అదృష్టంగా భావించాలి. చాలా అది ఎలా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అక్కడ ఒక వింగ్ ఉంటుందండి, ధర్మపదం అని. అక్కడ అప్లై చేసుకుంటే ఇస్తారు. ఈ దసరా నవరాత్రులకి వాళ్ళు ఆహ్వానిస్తారు, అప్లికేషన్లు పంపించమని. ఈ 10 రోజుల ఉత్సవాల్లో ఇస్తూ వాళ్ళు ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటారు, స్క్రూటినీ చేస్తారు, అప్లికేషన్స్ అన్ని ఇస్తారు. అప్లై చేసుకోవాలి. మనకి ఏదో ఒక రోజు కేటాయిస్తారు అంతేనా? ఎందుకంటే మిగతా మ్యూజిక్ అకాడమీ వాళ్ళు చాలా చాలా వాళ్ళు ఉంటారు, డాన్సులు కూడా జరుగుతాయి బాగా. అంటే భగవంతుడికి నృత్యం, సంగీతం మన నిత్య పూజా విధానంలో నృత్యం సమర్పయామి, ఇదేంటి గీతం సమర్పయామి అంటే పూజా విధానాల్లో ఇవి కూడా ఉన్నాయి. సో ఆ లెక్కన కూడా ఇస్తారేమో అనుకుంటుంటాను. పైగా కొండ మీదకి దర్శనానికి వెళ్ళే వాళ్ళందరికీ వెంటనే ఇది అవదు, భగవన్నామం చెవిని పడుతూ ఉంటుంది అనేది ప్రధాన ఉద్దేశమేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మరి అమ్మవారిని తలుచుకుంటూ ఇంకో మంచి పాట తీసుకుందామా? ఏం పాట పాడుతున్నారు? జయ జయ వైష్ణవి దుర్గే. ఓకే. జయ జయ వైష్ణవి దుర్గే అంబ, జయ జయ కల్పిత సర్గే, జయ జయ దోషిత భాగే అంబ, జయ జయ కుచజిత దుర్గే, జయ జయ వైష్ణవి దుర్గే అంబ, జయ జయ కల్పిత సర్గే, कल्पित सर्गे जय जय वैष्णवी दुर्गे अम्ब जय जय कल्पित सर्गे जय कल्पित सर्गे जय जय कल्पित
సూపర్. ఈ పాట ఎక్కడ పాడారు, ఎప్పుడు పాడారు, సందర్భం ఏదైనా ఉందా? ఇది నారాయణ తిథి తరంగం. ఓకే. ఎప్పుడు దసరాలు వచ్చినా సరే ఈ పాట కంపల్సరీ నేను నేర్పించే పిల్లలకి ఉంటుంది, కంపల్సరీ పాడిస్తాను. దీని యొక్క పాజిటివ్ వైబ్రేషన్ అనేది చాలా అనుభూతి చెందాలి, బాగుంటుంది చాలా. అయితే కుమారి మ్యామ్, మహర్నవమి, దుర్గాష్టమి, మూలా నక్షత్రం, ఈ మూడు కూడా ఎందుకు అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తారు? దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? మూలా నక్షత్రం 7వ రోజు అయింది, దుర్గాష్టమి 8వ రోజు అయింది. ఇక యుద్ధం ఇంకా ఇన్ని రోజులు కొనసాగుతూనే ఉంది. చూసేవాళ్ళు దేవతలు వాళ్ళు తలడిల్లిపోతున్నారు. ఇప్పుడు శక్తి 7 రోజులు 8 రోజులు సరిపోవట్లేదని ఆందోళన చెందుతున్నారు. దాంతో అమ్మవారికి ఏం చేయాలో పాల్పోవట్లేదు. ఎందుకు అనంటే మహిషాసురుడు తన రక్తం చిందిన చోటల్లా మళ్ళీ తను మొలవాలి అనే వరం పొంది ఉన్నాడు. అందువలన అతను మరణించట్లేదు. పైగా ఇంకా చిన్న చిన్న రాక్షసులు వాళ్ళందరినీ ఈవిడ మీదకి ప్రేరేపించి యుద్ధం భయంకరంగా కొనసాగుతుంది. మహర్నవమి రోజున ఈవిడ ఇది కనిపెట్టింది, ఎలా వీడు మరణిస్తాడు అనేది. కాళిక రూపం అంటే మహాకాళి రూపంలో లక్ష్మీ శక్తులు సరస్వతీ శక్తులు కూడా జోడవటంతో మహాకాళి అవతారంతో నాలుక చాచి రక్తం కింద పడకుండా ఆవిడ నాకేసేసి మళ్ళీ వాడి మొలకెత్తకుండా మహిషుని సంహరిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. ఈ 3 రోజులు కూడా అమ్మవారికి నైవేద్యాలు పెరుగన్నం, చక్ర పొంగల్ ఇవి పెడతారు, అంటే శాంతి కోసం. సో భయంకరమైన యుద్ధం కొనసాగిస్తుంది అనమాట. వాటి ప్రత్యేకత అమ్మవారిని శాంతింపజేయడానికి ఆవిడ ఆహారంగా ఇవి అందిస్తూ ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. చాలా బాగా చెప్పారు కుమారి మ్యామ్. మరి ఇవాళ దుర్గాష్టమి సందర్భంగా పూజలు ఎలా చేసుకుంటూ ఉంటారు మీరందరూ ఇంట్లో? ఒక్కొక్కసారి ఎలా ఉంటాయి తెలియజేస్తారా? గౌరీ పంచాక్షరి మంత్రం ఉన్నది చాలా ఏళ్ల నుంచి. అవి 9 రోజుల్లోనూ నేను 1 లక్ష జపం అంటే 1 లక్ష జపం కరిష్యామి అని నీళ్లు పట్టుకుని వాగ్దానం చేసినట్లుగా సంకల్పంలో చెప్పుకుంటూ 1 లక్ష జపం నేను విజయదశమి ముందు రోజుకి పూర్తి చేసుకుంటాను. అభోజనంగా ఉండి అది పూర్తి చేసుకున్న తర్వాత 1 పూటే భోజనం చేసి అలా కొన్ని నియమనిష్టలతోటి చేసుకుంటూ ఉంటాను. శిరీష గారు, మీరు ఈ 9 రోజుల పాటు ఉపవాసం అది ఉంటుంటారా? నైవేద్యాలు పెడుతూ అమ్మవారిని తలుచుకుంటూ ఉపవాసం ఉంటారు? ఉపవాసం అంటే పూజ అయ్యే వరకు తినమండి. పూజ తొందరగా పూర్తి చేసుకుని నైవేద్యం పెట్టిందే అదే తీసుకుంటాం. జ్యోతి మ్యామ్, మీరు? నాకు దుర్గ మంత్రం ఉంది, కొంత దుర్గ మంత్రం చేసుకుంటూ కుంకుమ పూజ చేసుకుంటాను. ఏకభుక్తం అంటే అది మంత్రం ఉపాసన చేస్తాను, ఉపదేశం తీసుకుని చేస్తాను. 1 పూటే భోజనం చేసి. అంటే ఈ 9 రోజులేనా? ఈ 9 రోజులు మామూలుగా కూడా కొంచెం చేస్తాం, ప్రతిరోజు అనుష్ఠానం అంటాము, అనుష్ఠానం చేసుకుంటాను. 12 రోజులు కాబట్టి ఎక్కువగా చేసుకుంటాం. అప్పుడు నాకు కూడా నా స్కూల్కి సెలవు అది ఉంటుంది, అందుకే హాలిడేస్ ఇస్తాం కాబట్టి కొంచెం ఆ సేవలో ఇంకా కీర్తన సేవ ఎక్కడెక్కడ ఒక 2-3 ప్రోగ్రామ్స్ చూసుకుని చక్క పిల్లలతో పాడించుకుని ఇటు కీర్తన సేవ, ఇంట్లో పూజ అలా చేసుకుని నా దసరాని అలా చేసుకుంటా. దీపిక కూడా నేర్పించారా? దీపిక కూడా చేస్తా. చెప్పాలి. నేను 10 days అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకుంటాను, కుంకుమ పూజ చేసుకుంటాను. మీరు ఉండేది విజయవాడ? మాది విజయవాడ. రమ్య? 9 రోజులు అమ్మవారిని పూజించుకుంటాం. నాకు ఖడ్గమాల అలవాటు ఉంది. 9 రోజులు ఖడ్గమాల పారాయణ చేసుకుంటాను. రత్న గారు? రోజు గుడికి వెళ్తాను. 9 రోజులు గుడిలో లలితా సహస్రనామం, దుర్గమ్మ టెంపుల్ అంటే గుడిలో కూడా అమ్మవారిని పెడతారు కదా, అప్పుడు గుడికి వెళ్ళేసి లలితా సహస్రనామం రోజు చదువుతాం. ఇంట్లో చదువుకుంటాము, గుడిలో చదువుతాము. ఇంట్లో పూజ చేసిన తర్వాత మార్నింగ్ టైం ఇంట్లో, ఈవినింగ్ గుడి టెంపుల్లో చదివేసేసి మామూలుగానే పూజలు చేసుకుంటాం. అంతే. చలో, దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని తలుచుకుంటూ మరొక మంచి పాట ప్రేక్షకులకు అందిద్దామా? అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు. అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు
కోటి వెలుగు కొలుపులు ఉభయ సంధ్యలుగా వెలిగే ఉమ అడుగుల పారాడి 10 నెల వంకల సొగసులు మృదులమైన కోటి కొనలు ఉభయ సంధ్యలుగా వెలిగే ఉమ అడుగుల పారాడి 10 నెల వంకల సొగసులు మృదులమైన కోటి కొనలు జ్యోతిశ్చక్రములాగెను శివుడుంచిన సిరి మట్టెలు జ్యోతిశ్చక్రములాగెను శివుడుంచిన సిరి మట్టెలు తొలి పలుకులు గిలుకుమనే జిలుగు వెలుగు అంతెలు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు కొలుచు దేవ కన్యలెరుగు ఈ పదలాలిత్యము కనపడు దానవుల కెరుక తల్లి కాళ్ళ కాఠిన్యం కొలుచు దేవ కన్యలెరుగు ఈ పదలాలిత్యము తలపడు దానవుల కెరుక తల్లి కాళ్ళ కాఠిన్యం సుజన రక్షకు జన శిక్ష సులభముగా చేయునివియ సుజన రక్షకు జన శిక్ష సులభముగా చేయునివియ సర్వమంగళముల నిధులు జనని లలిత చరణములు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు అంతరంగ పీఠికపై అమ్మ చరణ కమలములు చింతలన్నీ తొలగించే సిరుల నెలవులు కోటి వెలుగు కొలువులు. ఈ పాటలన్నీ కూడా అందరికీ వస్తాయా? వస్తాయి. లేదు అమ్మవారి దయ ఉండాలంటారు. అమ్మవారి దయ ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్ష ఎవరికైనా వస్తుంది. అంటారు. వస్తుంది కాకపోతే భాష స్వచ్ఛంగా ఉండాలి. ఎందుకంటే భగవద్ ఆరాధనలో తప్పులు అట్లా మనం అష్ట అనుంటే అట్లా పలకటం తప్పు. అది నేర్పించిన వాళ్ళకి కూడా దోషం వస్తుంది. అందుకని గురువులు సామాన్యంగా ఎంచి తీసుకుంటూ ఉంటారు. మేము కూడా ముందు వాయిస్ కల్చర్ అని చెప్తాం, కానీ ఆ కల్చర్ వాటికి దేనికి ఉపయోగపడుతుంది ఏమిటి ఇది అంతా మేము పైనకి చెప్పే మాట కూడా చూస్తారు. వాళ్ళ ఉచ్చారణ ఎలా ఉంటుంది, మనం నేర్పిస్తే వాళ్ళు అందుకోగలరా లేదా, ఇవన్నీ మేము గమనించుకుని అడ్మిషన్ ఇస్తాం. లేదంటే ఆ దోషం మనకి తగులుతుంది అని. భగవంతుడు అనేది ఏదైనా కూడా నమ్మకం ప్రధానంగా నడుస్తుంది. మా పెద్దలు చెప్పేవి మేము చదివేవి ఇవన్నిటి వల్ల ఇలా అనిపిస్తూ ఉంటుంది మాకు. మేము దాన్ని ఫాలో అయిపోతాం. నిజమే, మీరు అన్నట్టుగా చాలా అదృష్టం ఉండాలి. ఆ సంగీతం నేర్చుకోవాలి అన్నా, ప్రత్యేకించి అమ్మవారి అయ్యగారి పాటలు నేర్చుకోవాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఇంకొక చివరి పాటతో మనం ముగిద్దామా? తప్పకుండా. జయ జయ దుర్గే జయ జయ దుర్గే విధవైరివగే జయ జయ దుర్గే విధవైరివగే ప్రియదని రాది విచిత్ర సగే ప్రియదని రాది విచిత్ర సగే జయ జయ దుర్గే. సుందర తర చరణారవిందే సుందర తర చరణారవిందే సుఖ పరిపాలిత లోక బృందే సుందర తర చరణారవిందే సుఖి పరిపాలిత లోక బృందే నంద నంద సునందాది యోగి వందే
అనుదయ లయ సచ్చిదానంద లతికే అనుదయ లయ సచ్చిదానంద లతికే ఆలోల మణిమయ తాటంకదనికే అనుదయ లయ సచ్చిదానంద లతికే ఆలోల మణిమయ తాటంకదనికే నానా రూపాది కార్య సాధనికే నానా రూపాది కార్య సాధనికే నారాయణ తీర్థ భావిత ఫలకే నానా రూపాది భాగ్య సధనికే నారాయణ తీర్థ భావిత ఫలకే జయ జయ దుర్గే శ్రిత వైదివర్గే వియదనిలాది విచిత్ర సగే జయ జయ దుర్గే శ్రిత వైదివర్గే వియదనిలాది విచిత్ర సగే జయ జయ దుర్గే జయ జయ దుర్గే. అద్భుతం అద్భుతం. మీరు ప్రతిసారి కూడా కంక్లూషన్ చాలా మంచి సాంగ్తో కంక్లూషన్ ఇచ్చేస్తారు, చాలా బాగుంటుంది, అద్భుతం. అండ్ మీ పాటలు అలా వింటుంటే ఇంకా నాకు ఇలా వింటూనే ఉండాలనిపిస్తుంది పాడుతూ ఉంటే. దుర్గాష్టమి సందర్భంగా స్టూడియోకి వచ్చి అమ్మవారిని తలుచుకుంటూ చాలా మంచి పాటలు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చూసారు కదా, శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాష్టమి స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.